जेतुं यः प्रथमं हरेण हरिणा व्याजाद् बलिं बध्नत स्रष्टुं वारिभवोद्भवेन भुवनं शेषेण धर्तुं धराम् पार्वत्या महिषासुरप्रमथने सिद्धाधिपै सिद्धये ध्यातः पञ्चशरेण विश्वजितये पायात् स नागाननः मणिद्वीपवासां रणत्काञ्चिदामां स्तुवत्कोटियोगीश्वरी वन्द्यमानां क्वणत्किङ्किणी मञ्जुमञ्जीरवेदां भजेऽहं शिवाङ्कस्थितां चन्द्रचूडां श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोक श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् श्री वेङ्कटेश मम देहि करावलम्बम् सरस्वती नमस्करिन्तु सामगानमोदिनी सरस्वती नमस्करिन्तु सामगानमोदिनी परात्परी सुरादिसेव्य भारती सुभाषिणी विरिञ्चिराणि वाग्वधूटि वेदवेद्य वाङ्मयी करावलम्बमिम्मवाणि कामितार्थदायिनी ఆర్యుల బాటలో గురుకృపాన్నవమున్మది సన్నుతించి ఆచార్యుల కంజలించి వరసాధు జనావన భక్తి మ్రొక్కెదన్ ధైర్యమునియుమా కవితధార గగూర్ప పదంబులే శిరోధార్యము వెంకటేశ వరదా పరమేశ పరాత్పరా ప్రభు. దైవ ప్రార్థన తర్వాత గురుదైవ ప్రార్థన. తల్లిదండ్రులే నాకు తొలి గురువులు. మా అమ్మగారు శ్రీమతి మండపాక ఉమాదేవి గారు, ప్రసిద్ధ సంగీత విద్వాన్మణి. మా తండ్రి గారు శ్రీ మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు, వృత్తిరీత్యా ఇంజనీరింగ్ అవి చేసిన, ప్రవృత్తి రీత్యా కవి. అదే కాక అభినవాంధ్ర కవితా పితామహ అని పేరు బిరుదు వహించినటువంటి బ్రహ్మశ్రీ బొబ్బిలి సంస్థాన ఆస్థాన కవి అయినటువంటి బ్రహ్మశ్రీ మండపాక పార్వతీశ్వర కవి గారికి ముని మనుమలు. వారి మా తల్లిదండ్రుల చరణాలకి భక్తితో నమస్కరిస్తూ, సరస సంగీత సాహిత్య సారమతులు సుగుణ సంపన్న సౌశీల్య శోభితులును ఉల్లమునను సత్యతపోధనులు భజింతు భక్తి మా తల్లిదండ్రుల పాదములను. ఈరోజు ఈ విధంగా మీ అందరి ముందు ఉండగలిగినటువంటి ఒక అర్హత నాకు కల్పించినటువంటి
మా పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డాక్టర్ ధూళిపాళెం మహాదేవమణి వారికి భక్తితో నమస్కరిస్తూ, మాణిక్య వీణాసు మధురనాద సమభాసుర దివ్య వాగ్ఝరి సురుచిరవరచారు చిన్మయులైన సాహిత్య గురుమూర్తి సుకవిత్వధీమణిన్ సుగుణమణిని సకల సాహిత్య కోశద్యుతి వైదుష్య సంపద్విలసితులో శాంతమూర్తి అభినవ మల్లినాథాఖ్యుని అవధాన దశికోత్తము మణిదీప్తి వెల్గు శ్రీ మహాజ్ఞాన గురుమణి శ్రీ పదముల శిరము సోకగమ్రొక్కెద శ్రీకరముగా పద్య విద్యా గురుత్తమున్ పరమ పూజ్య భవ్యమాన్య పద్య కళా తపస్వి గొల్తూ అని నమస్కరిస్తున్నాను. అదేవిధంగా నాకు సంస్కృత విద్య గురువులైనటువంటి శ్రీ చిత్తోటి విజయ్ కుమార్ గారు ఇక్కడ ఈ సభలో ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి పాదాలకి నమస్కరిస్తూ భక్తిగా నా నమస్కారాలని సమర్పిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ కందుకూరి శ్రీ సంగనపట్ల నరసయ్య గారికి, డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారికి వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ, సంగరమున జయమునకై సంగరమున జయమునకై మంగళకరమగు పలుకుల మహితాశిషముల్ పొంగారెడు దయతో నిడు సంగన భట్ల గురువులకు సన్నుతులివియే అని భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. అదేవిధంగా శ్రీ కందుకూరి రాజీవ్ గారికి కూడా అనేక వందనాలు, శుభాశీస్సులు కూడా తెలుపుతున్నాను. ఇక ఈరోజు ఈ అవధానానికి నన్ను అన్ని విధాలా పరీక్ష సల్పడానికి వచ్చినటువంటి అందరూ అష్టదిగ్గజాలు అన్నారు. అటువంటి అష్టదిగ్గజాలకి నా భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ, పండిత కవిబుధ వర్యులు మెండగు విద్యా వివేక మేధానిధులున్ పండిన ప్రాశ్నిక వర్యులు నిండు మనంబున నతులను నేనర్పింతున్. విద్యలో వాళ్ళందరూ చాలా పండిన వారే, కేవలం వయసులోనే నేను పెద్దాన్ని, కానీ అందువల్ల వారందరికీ కూడా నేను నమస్కరిస్తూ, అదేవిధంగా ఈ సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా అనేక నమస్కారాలు సమర్పిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించమనుకో. అవధానంలో 8 అంశాల్లో 5 అంశాలు ధారణగా